తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్కు పీఎంఓ నుంచి సమాచారం అందింది. ఇవాళ సాయంత్రం మోడీతో కలిసి వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మంత్రివర్గంలో ఈ సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఉదయం పీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కాసేపటి క్రితం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. తెలంగాణకు చెందిన ఈ ఇద్దరు నేతల ప్రస్థానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1995లో కావ్యను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం, వైష్ణవి, తన్మయి. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో కిషన్ రెడ్డి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్గా, 1983 నాటికి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 1992లో జాతీయ నేతగా ఎదిగారు. 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందారు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో అంబర్పేట్ నియోజకవర్గం నుండి 62,000 ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2016 నుండి 2018 వరకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. మళ్లీ 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇక బండి సంజయ్ విషయానికొస్తే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన జూలై 17, 1971లో జన్మించారు. భార్య బండి అపర్ణ ఎస్బీఐ ఉద్యోగిని. కుమారులు సాయి భగీరథ్, సాయి సుముక్కున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా పనిచేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగారు. ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 2 పర్యాయాలు డైరెక్టర్గా, బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగా, కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు బండి సంజయ్. వరుసగా 2 పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా, 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,000 పైచిలుకుల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండో స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96,000 పైచిలుకుల ఓట్లతో ఘన విజయం సాధించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా, 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 3 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 2023 జూలై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు.
29 జూలై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 89,016 ఓట్లు సాధించి 3,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి 2,25,209 మెజార్టీతో రెండోసారి ఎంపీగా గెలిచారు.